ఒక తల్లి కథ. లక్ష్మికి ఇద్దరు పిల్లలు, ఆశ, రవి. ఆమె భర్త చనిపోయిన తరువాత ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో పిల్లలతో ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. తన పిల్లల కోసం లక్ష్మి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా కష్టపడి పనిచేసేది. ఆమె చేతులు కాయలు కాసేలా శ్రమించేది. కాని ఆమె అక్క సరళ ఆమెను పిల్లలను చూసి ఓర్వలేకపోయేది. ఆమె మాటలతో బాధపెట్టేది, కొన్నిసార్లు కొట్టేది కూడా. లక్ష్మి బాధనంతా దేవుడికి చెప్పుకుని ఓదార్పు పొందేది. ప్రతిరోజూ పిల్లలతో కలిసి ప్రార్థన చేసేది. అదే ఆమెకు బలాన్నిచ్చింది. రోజులు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. ఆశ చదువులో చాలా చురుకుగా ఉండేది. ఆమె తన తల్లి కష్టాన్ని చూసి బాగా చదువుకోవాలని నిర్ణయించుకుంది. రవి కూడా తన తల్లికి అండగా నిలబడాలని అనుకున్నాడు. అతను వెల్డింగ్ పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. లక్ష్మి తన సంపాదనలో కొంత దాచిపెట్టి సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంది. ఆ కల నెరవేరే రోజు వచ్చింది. ఆమె తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పి పిల్లలతో బయలుదేరింది. ఎట్టకేలకు ఆమె సొంత డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంది. అది ఒక చిన్న ఇల్లు అయినా వారికి అది ఒక స్వర్గంలా అనిపించింది. ఆశ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగంలో చేరింది. రవి ఒక నైపుణ్యం గల వెల్డర్గా పేరు తెచ్చుకున్నాడు. లక్ష్మి తన పిల్లలను చూసి గర్వపడింది. వారు దేవుడి దయతో ఆమె కష్టంతో సంతోషంగా ఉన్నారు. వారి జీవితం ఒక అందమైన కథలా మారింది.